మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత 10 ఏళ్లుగా మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని 150 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న భూదాన్ బోర్డు కార్యాలయం అక్రమార్కులకు నోటీసులు జారీ చేసింది. మేళ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం, కీర్తి సిమెంట్ పరిశ్రమ 18.20 ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండి జాస్టర్ త్రివేణి 21.20 ఎకరాలు భూమిని ఆక్రమించారు. మరో ఇద్దరు రైతుల వద్ద 3.19 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూములపై గత 10 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మై హోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. ఈ భూములపై అనేక వివాదాలు తలెత్తాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇక భూదాన్ భూముల కబ్జాల వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేళ్ల చెరువు గ్రామ రెవెన్యూ పరిధి భూదాన్ భూముల అక్రమాలపై దృష్టి సారించింది. భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ దాన్ చట్టం సెక్షన్ 24A ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 16లోగా CCLA కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే భూదాన్ భూముల ఆక్రమించిన మై హోమ్ యాజమాన్యం సహా 4 భూ అక్రమదారులకు నోటీసులు అందజేసినట్లు మెల్ల చెరువు తహసీల్దార్ తెలిపారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం వెంకట్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి. అంజనా, మై హోమ్ సిమెంట్ కు సంబంధించిన యాజమాన్యం రామేశ్వరరావు ఎవరైతే ఉన్నారో మేలచెరువు మండలంలోని సుమారు 1057/7 సర్వే నెంబర్లో 145 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఉన్నట్టు ధరణి రికార్డుల్లో ఆల్రెడీ ఉన్నది. దాంతో పాటు 295/7 సర్వే నెంబర్లో 84 ఎకరాలు ఉన్నట్టుగా కూడా గడిచిన 10 ఏళ్లుగా అంటే 2000 వాస్తవంగా ఇదంతా కూడా ఈ ఆక్రమణకు సంబంధించి 2012 నుంచి స్టార్ట్ అయింది. 2014 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి గడిచిన 10 ఏళ్లుగా మేలచెరువులోని భూదాన్ భూములను ఆక్రమించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయంటూ పలుమార్లు స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పుడున్న ప్రభుత్వానికి. కానీ వాళ్ళు స్థానిక MRO దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఏవైతే దీనికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి మై హోమ్ రామేశ్వరరావు అనేటైనా చాలా దగ్గర మనిషి కాబట్టి. దీంతో ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన కొంత దృష్టి సారించింది. రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రస్తుతం 113 ఎకరాల భూమి మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్య స్వాధీనంలో ఉందని కూడా గుర్తించారు. దీంతో పాటు ఇతనితో పాటు మరో 4గురికి కూడా నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ఈయన 113 ఎకరాలతో పాటు కీర్తి ఇండస్ట్రీస్ అని దాని పక్కనే ఒకటి ఎదుగువ చిన్నపాటి సిమెంట్ కంపెనీ, దానికి 18.5 ఎకరాలు, దాని ఆధీనంలో 18.5 ఎకరాలు, అదేవిధంగా జాస్తి శ్రీవేణి పేరిట 21.5 ఎకరాలు. ఆ తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారాల రంగయ్య అనే వ్యక్తి 18 గుంటలు మాత్రమే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పావు అరెకరానికి 2 గుంటలు తక్కువ. అదేవిధంగా పెళ్లి శ్రీరాములు 3 ఎకరాలకు సంబంధించి వీళ్ళు 4 కూడా, అంటే ఒకటి మై హోమ్ సిమెంట్ యాజమాన్యం, ఇంకొకటి కీర్తి ఇండస్ట్రీస్ యాజమాన్యం, అదేవిధంగా జాస్తి త్రివేణి, తర్వాత వీళ్ళిద్దరు కూడా వారాల రంగయ్య, శ్రీరాములు, వీళ్ళ 4 ప్లస్ వాళ్ళ 5గురికి నోటీసులు జారీ చేసింది. భూదాన్ ట్రస్ట్ కు సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని ఈ నెల 16న ఖచ్చితంగా రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇదంతా కూడా సూర్యాపేట జిల్లా మేలచెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2014 నుంచి మొన్నటి 2023 సాధారణ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారేంత వరకు కూడా అక్కడ మై హోమ్ యాజమాన్యం ఆయన పాట పాడింది పాటగా వ్యవహరించారు. ఎందుకంటే భూదాన్ భూములే కాకుండా భూదాన్ భూములకు చుట్టుపక్కల ఉన్న ఏవైతే పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములకు పైన ఒక దళితులని ఆ పట్టా భూములకు పైన పంపించి వీళ్ళే ఆ తర్వాత సెటిల్మెంట్ పేరు మీద అడ్డికి పావుసేరు చొప్పున వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని వీళ్ళ ఖాతాలు వేసుకుని కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. అసలు దానికి సంబంధించిన బాధితులు బయటకు వస్తే మాత్రం ఇంకా మై హోమ్ సంబంధించిన ఆగడాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం భూదానికి సంబంధించిన ఈ భూములకు సంబంధించి మాత్రమే చిట్టా బయటకు వచ్చిన నేపథ్యంలో మాత్రం మై హోమ్ యాజమాన్యం కీర్తి
సిమెంట్ యాజమాన్యానికి సంబంధించి మాత్రం చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పట్టా భూములలోకి చొచ్చుకొని వచ్చి ఇది నీది కాదు, నీ సర్వే నెంబర్ కాదు, నీది కాదు, నీది ఎక్కడో అక్కడ పక్కన ఉంది అని చెప్పేసి కూడా చాలా వరకు గొడవలయ్యాయి. చాలా వరకు రైతులు అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసుకుంటానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరి పైన కూడా ఈ రైతులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితులలో చాలా మంది రైతులు ఆ భూములపైన ఆశలు వదులుకొని ఎంతో కొంత తీసుకున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి 2023 వరకు కూడా 2 సార్లు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ భూదాన్ భూముల చుట్టూ ఉన్న ఏవైతే పట్టా భూములకు సంబంధించిన రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా వాళ్ళ భూములపైన ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూదాన్ భూములకు సంబంధించిన ఏమేమి జరిగింది, ఎంతమంది కబ్జాలో ఉన్నారని దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలెట్టిన నేపథ్యంలో మాత్రం మొత్తం 113 ఎకరాలు మైహోం సిమెంట్ కబ్జాలో ఉండే అక్రమ నిర్మాణాలు చేపట్టిందని కూడా తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని మార్చి 16కి భూదాన్ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి సంబంధించి ఏ రకంగా చేస్తారు, ఎందుకంటే అవతల మైహోం రామేశ్వరం అనే వ్యక్తి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన నేపథ్యంలో మాత్రం దీన్ని ఎలా చేస్తారు, ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తారు, ఏ రకంగా భూదాన్ భూముల్ని కాపాడతారు, అదేవిధంగా ఏ రకంగా అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేశారనే దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు బాగా మేలచెరువుతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా పెద్ద డిస్కషన్ గా మారింది. ఎందుకంటే చాలా అధికారం చేతిలో ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ముఖ్యంగా ఏంటంటే భూదాన్ ట్రస్ట్లకు సంబంధించిన భూములు బయటపడ్డాయి, కానీ ఏవైతే రైతులకు సంబంధించి బలవంతంగా గుంజుకున్న భూములకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇల్లీగల్ గా దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డావు. దానికి కారణం ఏంటంటే మైహోం సిమెంట్ అనేది చాలా ఎక్స్టెన్షన్ చేస్తూ దాని కెపాసిటీ సంవత్సరానికి పెంచుకుంటూ పోయింది 2014 తర్వాత. దానికి కారణం ఏంటంటే ఇలా మైహోం సిమెంట్ యాజమాన్యం ఆ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునేదే ఆలస్యంగా మొత్తం అనుమతులు ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ గా ఉన్నది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎక్కడైతే పట్టాభూములకు ఎక్కడైతే ఆ లైమ్ స్టోన్ సున్నపురాయి నిధులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాలో మైహోం సిమెంట్ కి సంబంధించిన యాజమాన్యం కనుబడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరెవరు రైతులు ఉన్నారు, చెప్తే వినే వాళ్ళు ఎంతమంది, చెప్పకపోతే వినే వాళ్ళు, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత వీళ్ళని నయానో భయానో బెదిరించి ఎస్సీలను ముందుకు పెట్టి వాళ్ళపైన ఎస్టీలను ముందుకు పెట్టి గొడవలు సృష్టించి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి మళ్ళీ ఆ కేసులకు సంబంధించిన పరిష్కారం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను బెదిరించి మొత్తానికైతే ఆ భూములు గుంజుకునే మొత్తం చాలా ఎకరాలు ఉన్నాయని కూడా అక్కడ ఉన్న రైతులు చాలా సార్లు ఆరోపించారు, చాలా సార్లు ధర్నాలు చేశారు, చాలా సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం రామేశ్వరరావుకు చాలా సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇదంతా జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏవైతే భూములు కోల్పోయిన రైతులు ఉన్నారో అదేవిధంగా భూదాన్ ల్యాండ్స్ కు సంబంధించిన వాళ్ళ రైతులు ఉన్నారో కొంత ఆశలు చిగురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా ఇప్పటి వరకు గుంజుకున్న భూములు మాకేమైనా వస్తాయనే దానికి సంబంధించి ఇప్పుడు ఆశలు చిగురుస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ భూములు గుంజుకున్న వాళ్ళలో గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా రైతులు ఉన్నారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా పోరాటం చేశారు. గతంలోనే రాజ్న్యూస్ కు సంబంధించి 3 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించిన వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో మాత్రం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. కానీ ఎన్ని ఎవిడెన్స్ తోటి రాజ్న్యూస్ అప్పట్లో ఎవిడెన్స్ చూపించినప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ పనిచేస్తున్న ప్రతినిధులపైన కేసులు పెట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించిన కేసులతో పాటు వీళ్ళపైన దాడులు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం అప్పుడు ప్రభుత్వ సపోర్ట్ తోటి ఆయన ఏ చేస్తే అది ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో మాత్రం ఎప్పుడైతే 3 సంవత్సరాల క్రితం రాజ్న్యూస్ కథనాలు చెప్పింది ఇప్పుడు అది అక్షర సత్యం తెలియని నేపథ్యంలో మాత్రం ఇప్పుడు అక్కడ రాజ్న్యూస్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో, రాజ్న్యూస్ కి ఎవరైతే తమ బాధలు చెప్పుకున్నారో ఆ రైతులందరూ కూడా ఇప్పుడు కొంత తమకు న్యాయం జరుగుతుందేమనే ఆశతోని ఎదురు చూస్తున్న నేపథ్యం మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 16వ తారీఖు రోజు భూదాన్ ట్రస్ట్ కి సంబంధించిన బోర్డుకు ఎదురుగా వచ్చినప్పుడు వీళ్ళు ఏమేమి వివరాలు ఇస్తారనే దానికి సంబంధించి మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్న రైతులు కూడా. ఒకవేళ భూదాన్ ట్రస్ట్ కి సంబంధించి స్వాధీనం చేసుకుంటే మాత్రం ఎవరైతే బలవంతంగా బెదిరించి తీసుకున్నారో భూములకు సంబంధించి ఆ భూములు తమకు కావాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు మాత్రం అక్కడ రైతులు చేసే విధంగా ఉన్నది కాబట్టి సంజన మొత్తానికైతే 10 సంవత్సరాలు ఏదైతే తమ ప్రభుత్వం ఉందన్న నేపథ్యంలో తోటి కొన్ని వందల ఎకరాలు భూదాన్ ట్రస్ట్ కు సంబంధించి కావచ్చు, అసెంట్ ల్యాండ్ సంబంధించి ఇప్పుడు కేవలం భూదాన్ ట్రస్ట్ కు సంబంధించిన ల్యాండ్సే బయటకు వచ్చాయి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ చాలా వరకు దాంట్లోనే ఉన్నాయని కూడా అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు, సామాజిక
నేతలు కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూదాన్ ట్రస్ట్ కు సంబంధించిన తర్వాత అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ గతంలోనే ఎప్పుడైనా ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇంకా వీళ్ళ ఆధారాలకు సంబంధించి చాలా బయటపడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.